సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో శాంసంగ్ అనమాట. సో ప్రతి ఒక్కరు శాంసంగ్ మొబైల్ని అసలు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు, సో శాంసంగ్కి అంత క్రేజ్ ఎందుకు వచ్చింది, అసలు శాంసంగ్ తీసుకునేకే ప్రతి ఒక్కరు ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియో తెలుసుకోవడం ద్వారా మనకు ఫ్యూచర్లో ఈ యొక్క శాంసంగ్ మొబైల్స్ అనేవి కొనాలా వద్దా అనేది మీకు ఒక పక్కా క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే టాప్ ఫస్ట్ రీజన్ ఈ యొక్క శాంసంగ్ మొబైల్స్ కొనడానికి మనకు దీని యొక్క శాంసంగ్ బ్రాండ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో శాంసంగ్ బ్రాండ్ చూసుకున్నట్టయితే మనకు ఈరోజు రేపట్లో వచ్చింది కాదు, అది చూసుకున్నట్టయితే మనకు చాలా పాతకాలం నుంచి ఉందనే చెప్పుకోవచ్చు. ఇది చూసుకున్నట్టయితే మనకు ఫ్యూచర్ మొబైల్స్ నుంచి ఇప్పుడు మనకు టాప్ శాంసంగ్ గెలాక్సీ S20 అల్ట్రా వరకు మనకు ప్రతి ఒక్కటి శాంసంగ్ బ్రాండ్ నుంచే రావడం అయితే జరిగిందనమాట. వీళ్ళు చూసుకున్నట్టయితే ముందుగా దీని యొక్క బ్రాండ్ అనమాట. దీని యొక్క బ్రాండ్ గురించి చూసుకున్నట్టయితే మనకు ఏమవుతుందని మీరైతే అనుకోవచ్చు. సో మనకు ఈ యొక్క మొబైల్స్ ఫ్యూచర్లో ఏమి రిపేర్ వచ్చినా ఇవి చూసినట్టయితే సెంటర్స్ మనకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ సెంటర్స్ అయితే ఉన్నాయి మన యొక్క ఇండియాలో. సో ఎప్పుడు మీ యొక్క మొబైల్ ఏది చెడిపోయినా సరే మీరు చాలా తొందరగా రిపేర్ అయితే చేయించుకోగలరు. ఐదర్ అదే మీకు డిస్ప్లే ఇష్యూ కానివ్వండి, తర్వాత బ్యాటరీ ఇష్యూ కానివ్వండి, తర్వాత మిగతా ఏదానికైనా సంబంధించిన ఇష్యూ కానివ్వండి, మీకు రిపేర్ చేయించుకోవడానికి చాలా తొందరగా అయితే అవుతుందన్నమాట. సో ఇలాంటి శాంసంగ్ బ్రాండే లేదనుకోండి, అక్కడ చూసినట్టయితే మీకు రిపేర్ చేయడానికి సర్వీస్ సెంటర్స్ కూడా ఉండవు. సో అలాంటి సిచ్యువేషన్లో మనకు అలాంటి మొబైల్స్ అయితే పెద్దగా వర్కౌట్ కావనే చెప్పుకోవచ్చు. సో మేజర్ ప్రిఫరెన్స్ చూసినట్టయితే ఇది మనకు చాలా టాప్ బ్రాండ్ కాబట్టి మీ యొక్క మొబైల్స్ ఈవెన్ మీకు చెడిపోయినా చాలా తొందరగా కొత్త మొబైల్ కొనకుండా అదే మొబైల్ని రిపేర్ అయితే చాలా తొందరగా చేయించుకోగలరు. ఇది టాప్ ఫస్ట్ రీజన్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత టాప్ సెకండ్ రీజన్ చూసినట్టయితే దీని యొక్క అప్డేట్స్ అనమాట. అప్డేట్ విషయంలో మాత్రం శాంసంగ్ గెలాక్సీ అనేది మనకు చాలా ముందంజలో ఉంటుందనే చెప్పుకోవచ్చు. అది చూసినట్టయితే ఈ రోజులో వచ్చేసి మనకు ప్రతి ఒక్క బ్రాండ్ నియర్లీ 2 years వరకు ఈ యొక్క వారంటీ అప్డేట్స్ పైన అయితే ఇస్తుంది. సో ఇంకా శాంసంగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ప్రతి ఒక్క శాంసంగ్ గెలాక్సీ ఏదైతే మన యొక్క ఇండియాలో లాంచ్ అవుతుందో సో దానికైతే వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అప్డేట్స్ మనం అడిగినా అడగకపోయినా ఖచ్చితంగా శాంసంగ్ నుంచి మనకు అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కొత్త ఫీచర్స్ అనేవి మన యొక్క శాంసంగ్ గెలాక్సీ మొబైల్స్లో మనకు యాడ్ అవుతూనే ఉంటాయి అనమాట. రీసెంట్గా చూసినట్టయితే సింగిల్ టెక్ ఫీచర్ అని ఇంకా మనకు చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో ఇలాంటి అప్డేట్ మొత్తం మనకు తొందరగా అయితే ఇష్యూ చేస్తారనే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే శాంసంగ్ గెలాక్సీ యూజర్స్ ఉంటారో సో వాళ్ళైతే అప్డేట్స్ పరంగా ఎటువంటి లోటుపాట్లు అయితే లేవనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఏదో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ యొక్క బగ్స్ కారణంగా తర్వాత స్లో కావడం ఇలా అయితే జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి ఇంకొక ఓటీ అప్డేట్ అయితే రిలీజ్ చేస్తారు. సో దాని ద్వారా మనకు ఈ యొక్క ఇష్యూస్ ఏమైనా ఉంటే చాలా తొందరగా ఫిక్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది అనమాట దీని యొక్క సెకండ్ రీజన్ ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ మొబైల్స్ తీసుకోవడానికి. తర్వాత థర్డ్ రీజన్ అనమాట. ఇంకా శాంసంగ్ గెలాక్సీ అనేది ఈ రోజులో చూసినట్టయితే ప్రతి ఒక్కరు సంవత్సరం తిరగకుండానే ఈ యొక్క మొబైల్స్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నారు. సో అసలు వీళ్ళు ఇంత తొందరగా ఎలా చేంజ్ చేస్తున్నారు, అంతే తొందరగా కొత్త మొబైల్స్ కూడా తీసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఇలా కావడానికి మనకు మేజర్గా ఒక రీజన్ అయితే ఉంది. ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ మొబైల్స్ ఇప్పుడు నేనే కొన్నాను అనుకోండి, కొత్త మొబైల్ కొనాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న శాంసంగ్ మొబైల్ అనేది అమ్మి తీరాల్సిందే. మరి అలాంటప్పుడు వేరే వాళ్ళు సెకండ్ హ్యాండ్ అయినప్పటికీ ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ మొబైల్ కొంటున్నారంటే ఇక్కడ మనకు శాంసంగ్ గెలాక్సీకి ఉన్న దీని యొక్క పవర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు ఇక్కడ మనకు శాంసంగ్ బ్రాండ్ని అంతా లవ్ చేస్తున్నారని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో అందుకోసం మీరు ఫ్యూచర్లో శాంసంగ్ మొబైల్ తీసుకొని మీకు అక్కడ బోర్ కొట్టినా మీరు చాలా తొందరగా సెకండ్ హ్యాండ్ సేల్ అయితే చేయొచ్చు. సో సేల్ చేసినప్పుడు మనకి ఇది ఎవరు తీసుకోరేమో అలాంటి భయం అయితే అస్సలు లేదనమాట. ఇక్కడ మనకు శాంసంగ్ బ్రాండ్ కాబట్టి ఈవెన్ సెకండ్ హ్యాండ్ మొబైల్ అయినా సరే దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనే చెప్పుకోవచ్చు. మీరు OLXలో పెట్టినా మీరు శాంసంగ్ బ్రాండ్కి మేజర్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అప్పుడు మీరు డెఫినెట్గా ఈ యొక్క సెకండ్ హ్యాండ్లో ఈ యొక్క మొబైల్ అనేది అంటే ఓల్డ్ మొబైల్ ఏదైతే ఉందో అది అమ్మి మళ్ళీ శాంసంగ్ బ్రాండ్ కొత్త మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇది దీని యొక్క థర్డ్ టాప్ రీజన్ అనే చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క శాంసంగ్ మొబైల్స్ తీసుకోవడానికి. తర్వాత టాప్ రీజన్ చూసినట్టయితే దీని యొక్క లుక్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇవి లుక్స్ చూసినట్టయితే వీళ్ళు డే బై డే యొక్క లుక్స్ అనేవి చేంజ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే ముందుగా మనకు ఈ యొక్క యూ షేప్ నాచ్ వచ్చింది, తర్వాత వాటర్ డ్రాప్ నాచ్ వచ్చింది, తర్వాత చూసినట్టయితే మనకు పంచువల్ కెమెరా అయితే వచ్చింది. తర్వాత బ్యాటరీ పరంగా చూసినట్టయితే వీళ్ళు బ్యాటరీ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ చూసినట్టయితే 4000 ఉండేది, తర్వాత చూసినట్టయితే 5000 అయింది, తర్వాత 6000 వచ్చింది. అండ్ ఇప్పుడు చూసినట్టయితే శాంసంగ్ గెలాక్సీ M51లో ఏకంగా
7000 mAh బ్యాటరీ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ బ్యాటరీ విషయంలో చూసినట్టయితే సామ్సంగ్ బ్రాండ్ లాగా ఇంప్రూవ్ అయిన మొబైల్ అక్కడ మనకు వేరే బ్రాండ్ అయితే ఏమీ లేదనమాట. అండ్ 7000 బ్యాటరీ ఇచ్చిన మొబైల్ ఏదైనా ఉందా అంటే అది ఒక్క సామ్సంగ్ బ్రాండ్ మొబైల్కే చెల్లుతుంది. ఇంకా వేరే బ్రాండ్స్ అయితే మనకు ఇప్పటిదాకా 7000 mAh బ్యాటరీ కూడా రాలేదు. అండ్ ఫ్యూచర్లో ఇస్తామని కూడా ఎవరైతే మనకు అక్కడ ప్రామిస్ అయితే చేయలేదన్నమాట. సో ఇలా చూసుకున్నట్టయితే మనకు బ్యాటరీ విషయంలో కూడా సామ్సంగ్ మొబైల్స్ని ఖచ్చితంగా మనం మెచ్చుకోవాల్సిందే. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే దీని యొక్క లుక్స్ అనమాట. దీని యొక్క లుక్ చూసుకున్నట్టయితే ఒక కెమెరా మోడల్ ప్రతి ఒక్కటి ఇలా చేంజ్ చేస్తూనే వచ్చారు. ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనకు 32 MP యొక్క సెల్ఫీ కెమెరా కానివ్వండి, తర్వాత 48 మెగాపిక్సెల్ ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్ కానివ్వండి, తర్వాత 48 నుంచి 64 వరకు, తర్వాత 64 నుంచి 108 MP వరకు ఇలా మనకు చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి డే బై డే తీసుకొస్తూనే ఉన్నారు. వీళ్ళు ప్రతి కొత్త మొబైల్ లాంచ్ చేసినప్పటికీ ఒక కొత్త ఫీచర్స్ మనకు నియర్లీ 5 to 10 ఫీచర్స్ అనేవి కొత్తగా యాడ్ చేసి ఆ యొక్క మొబైల్ లాంచ్ కావడం అయితే జరిగిందనమాట. ఇది దీని యొక్క టాప్ 4 రీజన్స్ ఈ యొక్క సామ్సంగ్ బ్రాండ్ని ప్రిఫర్ చేయడానికి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్స్ తీసుకోవడానికి. మరి ప్రతి ఒక్క మొబైల్కి అడ్వాంటేజెస్ ఉన్నట్టు డిసడ్వాంటేజెస్ కూడా కంపల్సరీగా అయితే వస్తాయి. ఇప్పుడు చూసినట్టయితే మనం దీని యొక్క డిసడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా టాప్ ఫస్ట్ డిసడ్వాంటేజ్ చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ అనేది చెప్పుకోవచ్చు. వీళ్ళు చూసినట్టయితే అక్కడ మనకు రెడ్మీ రియల్మీ ఇచ్చిన ఫీచర్స్ ఇస్తారు బడ్జెట్లో అండర్ 15,000 కేటగిరీలో. కాకపోతే వీళ్ళ యొక్క ప్రైస్ మాత్రం వాటితో కంపేర్ చేసి చూసినట్టయితే 3000 5000 మనకు డెఫినెట్గా ఎక్కువ అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే రీసెంట్గానే మనకు సామ్సంగ్ గెలాక్సీ M31 M31s ఇలాంటి మొబైల్స్ అయితే మనకు చాలా లాంచ్ చేశారు. అక్కడ మనకు M31కి M31sకి పెద్దగా తేడా అయితే ఏమీ ఉండదు. కాకపోతే ప్రైస్ విషయంలో మాత్రం మీకు ఏకంగా 3000 రూపీస్ పెంచి ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M31s ఏదైతే ఉందో 19,500 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారనమాట. అండ్ M31 చూసినట్టయితే మనకు నియర్లీ 16,000 రూపీస్కి మాత్రమే వస్తుంది. సో ఇక్కడ మనకు పెద్దగా డెవలప్మెంట్ అయితే ఏమీ చేయలేదు. సో ఈ రకంగా వీటి యొక్క ప్రైసెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇదే ప్రైస్లో అండర్ 15,000 అండర్ 20,000లోనే మనకు ఇంకా రెడ్మీలో తర్వాత రియల్మీలో చూసినట్టయితే మంచి మొబైల్స్ అయితే వచ్చినాయి. అవి చూసినట్టయితే మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లేలో ఒక ఎగ్జాంపుల్కి రియల్మీ 7 ప్రోనే తీసుకోండి. అది చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 720G యొక్క గేమింగ్ ప్రాసెసర్ ఉంటుంది. తర్వాత 6.4 ఇంచ్ తర్వాత వచ్చిన సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ అంటే 65 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ మనకు అండర్ 20,000లోనే రియల్మీ 7 ప్రో అన్ని ఇచ్చినప్పుడు ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ M31s మాత్రం మనకు కేవలం ఇక్కడ చూసినట్టయితే 25 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఈ యొక్క డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో సామ్సంగ్ మొబైల్ కొంచెం ఈ యొక్క ప్రైస్ అనేవి పెట్టేటప్పుడు కొంచెం దృష్టిలో అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఫ్యూచర్లో వీళ్ళు ప్రైస్ పైన కొంచెం ఫోకస్ చేసి అతి తక్కువ ప్రైస్లో మంచి ఇదే ఫ్యూచర్స్తో తీసుకొస్తే మాత్రం ఇంకా సామ్సంగ్ బ్రాండ్ని మనం ఆపలేమనే చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ డిసడ్వాంటేజ్ ఏమైనా ఉందా అంటే మనం దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో వేరే రెడ్మీ రియల్మీ వీటి యొక్క పర్ఫార్మెన్స్తో కంపేర్ చేసి చూసినట్టయితే మనకు సామ్సంగ్ బ్రాండ్ అనేది అంత ఫాస్ట్గా అయితే ఉండదు. ఎందుకంటే దీని యొక్క మేజర్ డిసడ్వాంటేజ్ ఏమైనా ఉందా అంటే మనం దీని యొక్క ప్రాసెసర్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే మనకు ఎగ్జినోస్ 9611 ఎగ్జినోస్ ఇంకా వేరే కొత్త సిరీస్ అయితే మనకు చాలా ఉన్నాయి. వీళ్ళు చూసినట్టయితే మనకు అక్కడ ప్రాసెసర్ పరంగా ఎటువంటి చేంజెస్ అయితే చేయడం లేదు. అండ్ ఫ్యూచర్లో చూసినట్టయితే రీసెంట్గా మనకు సామ్సంగ్ గెలాక్సీ M51 అనుకుంటా చూసినట్టయితే మనకు అరౌండ్ స్నాప్డ్రాగన్ 730G యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. కాకపోతే దాని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు ఏకంగా అరౌండ్ 23,000 రూపీస్ పెట్టడం అయితే జరిగిందనమాట. అక్కడ మనకు రెడ్మీ రియల్మీలో పోకోలో చూసినట్టయితే కేవలం మనకు 15,000 సెగ్మెంట్లోనే అక్కడ మనకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వచ్చింది. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఆ యొక్క మోటోలో వన్ ఫ్యూజన్ ప్లస్ చూసినట్టయితే అక్కడ మనకు కేవలం అది చూసినట్టయితే అరౌండ్ 17,000 రూపీస్ ఏమో ఉంటుంది. అక్కడ మీకు స్నాప్డ్రాగన్ 730G యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. కాకపోతే సామ్సంగ్ గెలాక్సీ M51లో మీకు ఏకంగా 23,000 రూపీస్ పెట్టి ప్రాసెసర్ పరంగా చూసినట్టయితే మనకు అదే స్నాప్డ్రాగన్ 730G అండర్ 15,000లో వచ్చే ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో ఈ రకంగా అయితే వీళ్ళు చేస్తున్నారనమాట. సో వీళ్ళు పర్ఫార్మెన్స్ పరంగా కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ మొబైల్ ప్రైసెస్ అలాగే పర్ఫార్మెన్స్ అనేవి డెఫినెట్గా ఇంక్లూడ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ మొబైల్స్ ప్రిఫర్ చేయడానికి ఈ యొక్క టాప్ 4 రీజన్స్. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.